అస్సలాము అలైకుం. అందరు బాగున్నారన్నా? ఈ పొద్దు అయితే మార్నింగ్ టైమే, అంటే పొద్దున్నే మన వేంపల్లె పంచాయతీ సిబ్బంది ఈవో నాగముత్నం సారు, ఫారూక్ భాయ్, మల్యన్న, రాహుల్ భాయ్ అంతా ఈ పొద్దు అయితే మటన్ షాప్ల మీదకి అయితే రైడింగ్ చేశారు. ఈ పొద్దు చాలా వరకు కల్తీ మాంసం అయితే దొరికింది. ఇంకా చాలా షాపులు కూడా నాగభూషణం సారు, ఫారూక్ భాయ్ అయితే పరిశీలించినారు. అడ్ రోడ్ లో గొర్రెల మండి దగ్గర కూడా సారోళ్ళు పోయి అక్కడ కూడా పరిశీలించినారు. మొత్తం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. గతంలో మనం వేంపల్లె గ్రామంలో ఈ అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చచ్చిపోయిన గొర్రెలను, తర్వాత సాగుకు దగ్గరగా ఉండేటువంటి గొర్రెలను కోసి కల్తీ చేసి మిక్స్ చేసి అమ్ముతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని వాళ్ళకు 2-3 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాం. కానీ ఆ వార్నింగ్లు ఏం పనిచేయలే. ఇవాళ రైడ్ చేసి ఆ దొరికినటువంటి మాంసాన్ని నడి రోడ్డు మీద పెట్టి పెట్రోల్ పోసి అగ్గిపెడుతున్నా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ వాళ్లకు. ఇక పైన పొరపాటుతో దొరికితే మాత్రం ఖచ్చితంగా కేసు కట్టేసి ఇమ్మీడియట్ గా జైలుకు పంపడమే, వాళ్ళని టాలరేట్ చేసే ప్రసక్తే ఉండదు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేటువంటి ఏ కార్యక్రమం అయినా మనం అందరం ప్రజలందరం సంఘటితంగా వ్యతిరేకించాల్సిందే. ఆ వేలో భాగంగా అందరం సమైక్యంగా ఎదుర్కొందాం. ఇట్లా తప్పుడు పనులు చేసే వాళ్ళని శిక్షించేదానికి ప్రయత్నిద్దాం. 850 రూపాయలు పెట్టి వ్యాపారులు అమ్ముతారు. దాని మండలంలో 750, దాంట్లో మళ్ళా కల్తీ. నాకు డౌట్ చూడన్నా మామూలుగా పొట్టిన లేకపోతే అట్లా రాదు, ఎర్రగా ఉంటుంది అని ఎక్కువ గొర్రెకు ఎర్రగా కనపడతా. కల్తీ ఉండవు సార్, చూడు సార్ అడిగే చూసినా కదా ఇంత ముందు కూడా కొట్టి గొడ్లు కోసేవాళ్ళు నిన్న జేసీబీ పెట్టి నేను తోయించిన. ఇదంతా ఇట్లా అల్లరి చేస్తే ఎవరు చేయాలి దీన్ని? మళ్ళా ఎవరు క్లీన్ చేయాలా దీన్ని? తప్పించిపోతే మీరు ఒక చోట ఏడన్నా కలబెడతారు, ఫైన్ పడుతుంది. నెక్స్ట్ రేపు వచ్చినప్పుడు కానీ ఇట్లా కనపడింది అనుకో, మనిషికి 500 ఫైన్ చేసిపోతా. మీరే చెప్తే అన్నీ వేపించారు. కొట్టి వేసుకోండి, డబ్బులు వేసుకోండి, డబ్బులు పంపించుకోండి. ఈసారి తోడు ఈ గొర్రెన్మల్లి దగ్గర చెక్ చేసిన వచ్చే లోపలే ఆడైతే 3 బకెట్లు కాల్చినాం. కానీ ఒక ఆయన అయితే ఒక బకెట్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. చూడగా ఇక్కడ కాల్చిందంటే ఈవోసార్ వచ్చేసి 3 బకెట్లు కాల్చినాడు. రైట్ చేసి ఈవోసార్ 3 బకెట్లు కాల్చినాడు. ఇక్కడ మటన్ మేము పోయి ఈవోసార్ తోడతా అడ్ రోడ్ లో గొర్రెల మండి దగ్గర పోయి ఆడ రైట్ చూసుకుని వచ్చే లోపలే ఒక బకెట్ అయితే మాయమైపోయింది. చూశారు కదన్న వీడియో, చూసారా మన వెంపల్లిలో ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రజలకి. లెక్క అయితే 800 తీసుకుంటారు కిలో మీద, కానీ కల్తీ మటన్ అమ్ముతున్నారు. ప్రజలకైతే ఇంత అన్యాయం చేస్తున్నారు. నాగభూషణ సార్ అయితే వార్నింగ్ కూడా ఇచ్చినారు. ఇదే లాస్ట్ వార్నింగ్ అని కూడా షాప్ వాళ్ళకి అందరికి కూడా చెప్పినారు. నెక్స్ట్ టైం ఇలా జరిగితే గనా, నెక్స్ట్ టైం ఇలా కల్తీ మాంసం అమ్మితే గనా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెడతా అనేసి నాగభూషణ సార్ అయితే చెప్పినారు. ఓకేనా? ఇలాంటి అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొత్తి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఛానల్స్ కూడా ఫాలో చేసుకోండి. అస్సలాము అలైకుం.